ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కానీ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. సరే, అప్పుడైనా మీ నాన్నగారికి చెప్పారా? ఎదురుపడి చెప్పలేకపోయాం. విషయం తెలిసిన మా నాన్న మా మీద కోపంతో రగిలిపోయారు. మీరు భయంతో ఇంట్లోంచి పారిపోయారు, అంతేనా? అవును మేడం. మా మీద కోపంతో మా నాన్న మమ్మల్ని ట్రేస్ చేయమని, ఆ తర్వాత అరెస్ట్ చేయమని నేపాల్ పోలీసులకి ఆర్డర్ వేశారు. వాళ్ళు మమ్మల్ని ట్రేస్ చేస్తున్నారు. మీరిద్దరూ మేజర్లే కదా? ఇద్దరం మేజర్లమే మ్యామ్. అయితే పెళ్లి చేసుకుంటే నేరం ఎలా అవుతుంది? మీకు నచ్చిన వాళ్ళని చేసుకునే హక్కు మీకుంది కదా? ఈ మాటే సార్తో చెప్పండి. మమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఆపండి. మా అరెస్ట్ జరిగితే మేం విడిపోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి ఎప్పటికీ రాదమ్మా. నీకో విషయం తెలుసా? మాది కూడా లవ్ మ్యారేజే. ఆయన ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. దీని గురించే రిషి టెన్షన్ పడుతున్నాడు. మీరేం కంగారు పడకండమ్మా. అసలు మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేపాల్లో ఎన్ని రోజులుంటారో అన్ని రోజులు మా ఇంట్లోనే ఉండండి. ఇంతకంటే సేఫ్ ప్లేస్ మీకెక్కడా దొరకదు. థ్యాంక్ యూ అండి. సార్ కాసేపట్లో ఇంటికి వచ్చేస్తారు. రాగానే మీ గురించి మాట్లాడతాను. సరే, రిషిని డిన్నర్కి పిలువు. ఓకే అండి, ఇప్పుడే పిలుచుకొస్తాను. రిషి, ఇంకేం భయం లేదు. ఆవిడకి నేను మొత్తం చెప్పేశాను. ఆవిడ మనకి హెల్ప్ చేస్తానన్నారు. వద్దన్నాను కదా స్రవంతి, ఎందుకు చెప్పావు? కోపడకు రిషి. నేను చెప్పడం వల్ల ప్రాబ్లం తీరిపోయింది కదా. ఆవిడ మనకి హెల్ప్ చేస్తానన్నారు. ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రా, డిన్నర్ చేద్దాం. నేను రాను.